परमेश्वरी प्रार्थना नमस्कार पूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे दोलासुरथयंकरी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धिबुद्धिप्रदे नमोस्तुते आद्यन्तरहिते योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ते महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते नमोस्तुते श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते जगदम्बा महाराज्ञी महालक्ष्मी माता की गायत्री पतये हर हर महादेव हर प्रार्थना नमस्कारान् समर्पयामि नमस्करोमि चेतन जोड़ी महामाये भवानी भुवनेश्वरी सागरे मग्नं मामुद्धर कृपामये कात्यायनी महा संसार सागरे मग्नं मामुद्धर कृपामये प्रार्थना नमस्कारां समर्पयामि नमस्करोमि చేతులు అక్షతలు తీసుకోండి చెప్పండి మంత్ర యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే పూజలో అన్ని లోపాలు ఉన్నాయి ఎందుకు పసుపు పెట్టుకోలేదు చేతి నిండా గాజులు వేసుకోలేదు చేయలేదు ఎన్ని తప్పులు ఉన్నాయో వాటిని అన్నింటిని క్షమించి ఒక తల్లి బిడ్డను మరు ప్రార్థన చేయాలి अपराधशतं कृत्वा जगदम्बेति चोच्चरेर् यां गतिं समवाप्नोति न तां यदेच्छसि तथा कुरु अज्ञानात् विस्मृते भ्रान्त्यन्यूनमधिकं कृतं तत्सर्वं क्षम्यतां देवि प्रसीद परमेश्वरि कामेश्वरि जगन्माता सच्चिदानन्दविग्रहे गृहाणार्चामि मां प्रीत्या प्रसीद परमेश्वरि చెప్పండి అనేన పూజనేన దండం పెట్టుకొని మళ్ళీ గుడికి వస్తే జడ వేసుకొని వస్తాము కాళ్ళకు పసుపు పెట్టుకొని వస్తాము చేతి నిండా గాజులు వేసుకొని వస్తామని అమ్మవారికి చెప్పి అట్లాగే రండి ఎప్పుడు వచ్చినా అర్చన చేసిన కుంకుమను ముందుగా మీరు ఒక్కసారి పెట్టుకొని పక్క వాళ్ళకు పెట్టండి చుట్టూన్నటువంటి కంకణం ఏదైతే వస్త్రం లాగా వేసిన కంకణం ఉందో ఆ కంకణాన్ని మీ కంకణం వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ కంకణం మీరు తీసుకోండి మనం పూజ చేసింది వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే మనం కట్టడానికి ఆ కంకణం కడుతూ ఈ మంత్రాన్ని చేతాంసి దేవి భగవతి హిసా బలాద కృష్యమోహాయ మహామాయ ప్రయచ్చతి పెళ్ళైన వాళ్ళు ఎడం చేతికి కట్టుకోండి పెళ్లి కాని వాళ్ళు కుడి చేతికి కట్టుకోండి మిగతా కార్యక్రమం ఇక్కడ కార్యకర్తలు ఎట్లా చెప్తే అట్లా నిర్వహించండి జై మార్కండేయ జై భవాని అవన్నీ ఆ కవర్లో పెట్టుకోండి కొబ్బరికాయ ప్రసాదము ఆ దీపాలు మాత్రం అక్కడే ఉంచండి ఎందుకంటే జాగ్రత్తగా తీయండి అది ఒకవేళ మీరు పెట్టాలి అనుకుంటే అక్కడ ఉసిరి చెట్టు దగ్గర అక్కడ కింద పెట్టాలి వేరే ఎక్కడ కూడా పెట్టకండి రావి చెట్టు దగ్గర కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ ఎక్కడ కూడా పెట్టకండి ఆ ఉసిరి చెట్టు దగ్గర ఆ మూలలో పెట్టచ్చు దీపాలు